శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒకరోజు శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ గుప్తాతో తన గదిలో కూర్చొని మాట్లాడుతున్నారు. అంతలో కొందరు భక్తులు వచ్చారు. వాళ్ళలో ఒకడు కాబూల్లో జరుగుతున్న రాజకీయ తిరుగుబాటును, అంతర్యుద్ధాన్ని ప్రస్తావనకు తెచ్చాడు. ఆ భక్తుడు ఆఫ్ఘనిస్తాన్ రాజైన యాకూబ్ ఖాన్ను పదవీచ్యుతుణ్ణి చేశారని, అతడు గొప్ప దైవభక్తుడని చెప్పాడు. అప్పుడు గురుదేవులు వారితో ఇలా అన్నారు: గతంలో చేసిన కర్మఫలాన్ని ప్రతివారు అనుభవించి తీరాలి. ప్రారబ్ధ కర్మ ఫలంగా మనిషికి పూర్వజన్మల నుండి కొన్ని సంస్కారాలు సంక్రమిస్తాయి. ఈ సంస్కారాల ప్రభావం నుండి మనిషి తప్పించుకోలేడు. మానవ జన్మ ఎత్తిన తరువాత కష్టసుఖాలు తప్పవని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కవి కంకణుడు వ్రాసిన చండీ అనే గ్రంథంలో కాలువీర్ అనేవాడి కథ ఉంది. కాలువీర్ జగన్మాత వరప్రసాదంగా జన్మించాడు. అయినప్పటికీ అతన్ని జైలులో ఉంచి అతని ఛాతీ మీద ఒక కొండరాయిని పెట్టే శిక్ష విధించారు. కాబట్టి శరీరంలోకి ప్రవేశించిన తరువాత కష్టసుఖాలు తప్పవు. శ్రీమంతుడు అని ఒకడు ఉండేవాడు. అతడు గొప్ప భక్తుడు. అతడి తల్లి కుల్లానా ఒక గొప్ప దేవీ భక్తురాలు. అయినప్పటికీ అతని కష్టాలకు అంతులేదు. చివరకు అతన్ని తల తీసివేసే పరిస్థితి కూడా వచ్చింది. చూడండి, అంటే అంత గొప్ప భక్తుడు, అతనికి కూడా తప్పలేదు అంటున్నారు. కట్టెలు కొట్టుకునేవాడి కథ ఇంకొకటి ఉంది. అతడు జగన్మాత భక్తుడే. ఎంతో కృపతో, ప్రేమతో జగన్మాత అతనికి దర్శనం ఇచ్చింది. అయినా అతడు తన కట్టెలు కొట్టే వృత్తిని కొనసాగించాడు. ఆ విధంగా కష్టపడి పనిచేయటం ద్వారానే తన పొట్ట పోసుకొనవలసి వచ్చింది. శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకీదేవి పరిస్థితి చూడండి. కారాగారంలో ఆమె బందీగా ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు 4 చేతులలో శంఖం, చక్రం, గదా, పద్మం ధరించి ఆమెకు దర్శనమిచ్చాడు. అయినా ఆమె ఆ కారాగారం నుండి బయటపడలేకపోయింది. గురుదేవులు ఈ విషయాన్ని ఇంకా వివరిస్తూ, దీనివల్ల తెలిసే నిజము ఏమిటంటే, ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని తప్పక అనుభవించి తీరాలి. పూర్వజన్మ కర్మల ఫలితాలు పూర్తిగా నశించేదాకా శరీరం నిలచి ఉంటుంది. మరొక సంఘటన చెబుతాను విను అని ఇంకా ఇలా చెప్పారు. ఒకసారి ఒక పుట్టుగ్రుడ్డివాడు గంగానదిలో స్నానం చేశాడు. దాని ఫలితంగా పాపాలన్నీ పోయాయి. కానీ గ్రుడ్డితనం మాత్రం అలాగే ఉండిపోయింది. పూర్వం చేసిన చెడ్డ పనుల వల్ల ఆ గ్రుడ్డితనం అతనికి వచ్చింది. అయితే శారీరకంగా ఎన్ని కష్టాలు సుఖాలు అనుభవించినా భక్తుడు దేవుని మీద ప్రేమను, దేవుడు ఉన్నాడనే జ్ఞాన సంపదను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అది ఎన్నటికీ తరగని సంపద. ఉదాహరణకు పాండవులను చూడండి. వాళ్ళు ఎన్ని కష్టాల పాలయ్యారు. కానీ జీవితంలో ఒక్కసారైనా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోలేదు అంటూ కథను పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవా.